మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సాలోని ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. నాయుడు, నిన్న మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం కాస్త ప్రస్తుతం అయితే మాత్రం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావం వలన ఏ ప్రాంతాల్లో వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది, ఇది మరింతగా బలపడుతుందా? సో విషయాలు మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి మధ్య బంగాళాఖాతంలో ఒక లో ప్రెజర్ ఫామ్ అయింది. సో దీని ఇంటెన్సిటీ ఏ ప్రాంతాల మీద ఉండేటువంటి అవకాశం? ఈ రోజైతే ఉదయం ఉపరితల ఆవర్తన ప్రభావం చేత మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది క్రమేపీ పశ్చిమ వాయుదిశగా వెళ్తూ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ వరకు చేరుకునే క్రమంలో అది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ సబ్సిక్వెంట్ 2 daysలో కూడా అదే దిశలో వెళ్తూ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం చేరే సమయంలో అది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా కూడా దీని యొక్క ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద మ్యాక్సిమం ఎఫెక్ట్ కనిపించేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వైడ్ స్ప్రెడ్ రైన్స్ అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అంటే విస్తారంగా ఒక మస్తు వర్షాలు, అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ, ఉత్తరాంధ్రలో అన్ని జిల్లాల్లో కూడా మనం నెక్స్ట్ 24 hours వరకు అయితే ఇస్తున్నాం. అలాగే కమింగ్ 2 to 3 daysలో కూడా భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లోనూ, అలాగే 1-2 జిల్లాల్లో ఉన్నటువంటి సౌత్ కోస్ట్ లో కూడా రెయిన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, బట్ హెవీ ఇంటెన్సిటీ లైట్ గా ఉంటుంది. ఎస్, దక్షిణ కోస్తాలో అయితే 1-2 చోట్ల దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండొచ్చును, భారీ వర్షాల వరకును. అయినప్పటికీ మిగతా ప్రాంతాల్లో కూడా ఒక మోసం వర్షాలు పలు ప్రాంతాల్లో వచ్చేటువంటి అయితే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు తీరం వెంబడి ఉన్నటువంటి ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్న బలమైన ఎదురుగాలులు, వాటి ప్రభావం చేత మరియు సీ కండిషన్ కూడా, రఫ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుండడం చేత ఈ తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. సో ఇప్పుడు అలాగే అంటే హెవీ రైన్స్ ఆల్రెడీ వస్తున్నాయి. సో దిగువ ప్రాంతాలు, ప్రధానంగా గోదావరి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లో అనేది పెరిగి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. రైతులైన అప్రమత్తంగా నేను సూచనలు చేసే అవకాశం ఉంది. జనరల్గా ఇప్పుడు కంటిన్యూస్ రైన్స్ వస్తున్నప్పుడు అది కాకుండా భారీ వర్షాలు కూడా మనం ఎక్కువగా ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. ఇవన్నీ ఆల్రెడీ నిన్నటి నుంచి చూస్తే పరిస్థితి కూడా కొంచెం వర్షం బాగా ఎక్కువగా నమోదవుతుంది. అలాగే ఇప్పుడు ఈరోజు కూడా చాలా చోట్ల కూడా రికార్డ్ అవుతుంది. వీటన్నిటి దృష్ట్యా కూడా క్యాచ్మెంట్ ఏరియాస్లో కూడా, రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్లో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవటం చేత రివర్ ఇన్ఫ్లో కూడా న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. దాని ద్వారా దానికి సంబంధించినటువంటి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అలాగే వాళ్ళు దానికి తగిన సూచనలు కూడా ఇస్తుంటారు. సో ఇది శ్రీనివాస్ గారు చెప్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో ఇది మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనం తర్వాత వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. సో దీని ప్రభావంతో ప్రస్తుతం ఉత్తర కోస్తా అలాగే దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. కొన్ని చోట్ల హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉంటే 1 or 2 places ఒక భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. రాబోయే 2 రోజులు కూడా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం అని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదని ప్రధానంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఇన్ఫ్లో ఖచ్చితంగా, ఎందుకంటే హెవీ రెయిన్స్ వల్ల ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలు కానీ లేకపోతే రిజర్వేర్ క్యాచ్మెంట్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు కానీ పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు.